సో మన లాస్ట్ క్లాస్లో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ పవర్స్ అని చెప్పేసి డిస్కస్ చేసిన బేసిక్స్ కిందకి వస్తుంది. సో నెక్స్ట్ 352 ఆర్టికల్ అండి. సో దీన్ని మనం జనరల్గా బయట ప్రెసిడెంట్ రూల్గా పిలుస్తాం. సో ప్రెసిడెంట్ రూల్గా పిలుస్తాం 56 అండి, లేదా స్టేట్ ఎమర్జెన్సీగా పిలుస్తాం. బట్ రాజ్యాంగం పరంగా ఈ పదాలు మనం ఉపయోగించలేదు, ఇవి ఒక వ్యవహారిక పదాలు మాత్రమే. రాజ్యాంగంలో ఏముంది అంటే 356 ఆర్టికల్ పేరు కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ. సో కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అని చెప్పేసి ఉంటుంది, ఎమర్జెన్సీ. ఇదే మనకు పదము ఉపయోగించారు రాజ్యాంగం లోపల. సో మనం ఎప్పుడైనా సరే ఒక ఎమర్జెన్సీ మనం అధ్యయనం చేస్తే ఫస్ట్ ఎందుకు విధించారు, ఒకటి కారణాలు ఏంటి, సెకండ్ది పార్లమెంటు ఎప్పట్లోగా ఆమోదించాలి, ఆమోదిస్తే ఎంతకాలం అమల్లో ఉంటుంది, నెక్స్ట్ ఈ ఎమర్జెన్సీని ఎవరు రద్దు చేస్తారు, ఎలా రద్దు చేస్తారు, నెక్స్ట్ ఎమర్జెన్సీ విధిస్తే వచ్చే మార్పులు ఏంటి. మళ్ళీ మనం 4 రకాలు చూస్తాం. ఒకటేమో స్టేట్ యొక్క లేదా ఇండియా లోపల ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఏమన్నా మారుతాయా, సెకండ్ శాసన అధికారం ఏమన్నా మారుతుందా, ఫైనాన్షియల్ పవర్స్ ఏమన్నా మారుతున్నాయా, జ్యుడిషియల్ పవర్స్ ఏమన్నా మారుతున్నాయా, ఫండమెంటల్ రైట్స్ మారుతున్నాయా. ఈ 5 అంశాల మీద ఎఫెక్ట్ చూస్తాం. చివరిసారిగా కొన్ని ఫ్యాక్ట్ బిట్స్ అని చెప్పేసి ఉంటున్నాయి, ఇంతవరకు ఎప్పుడు విధించారు, ఎన్నిసార్లు విధించారు అని చెప్పేసి ఆ రికార్డ్స్ చూస్తాం. సో ఏ ఎమర్జెన్సీ తీసుకున్నా ఇవే అంశాలు వస్తాయండి. సో ఫస్ట్ ఎందుకు విధిస్తారు, నేను చెప్పేది ఏంటి, కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ ఎందుకు విధిస్తారు, వై, ఫేమస్ నోన్ యాజ్ ప్రెసిడెంట్ రూల్ లేదా స్టేట్ ఎమర్జెన్సీ. ఇది సో 2 కారణాల వల్ల విధిస్తారండి. ఒకటి చూస్తే మనకి, సో ఇట్లే రాసుకోండి, నోట్స్ చాలా బాగుంటుంది, బాగా అర్థమవుతుంది కూడా. సో కాన్స్టిట్యూషనల్ తెలుగు వర్డ్స్ చెప్తాను. కాన్స్టిట్యూషనల్ ఫెయిల్యూర్ అంటే రాజ్యాంగ యంత్రాంగము, కాన్స్టిట్యూషనల్ మిషనరీ ఫెయిల్ అయిపోయింది. రాజ్యాంగ యంత్రాంగం ఫెయిల్ అయినప్పుడు ఆ స్టేట్ లోపల 356 ఆర్టికల్ ప్రకారము రాష్ట్రపతి పరిపాలన విధించమని చెప్పేసి గవర్నర్ రిపోర్ట్ ఇస్తాడు. సో గవర్నర్ రిపోర్ట్ ఇస్తాడు అన్నట్టు. ఎవరికి ఇస్తారు రిపోర్టు, ప్రెసిడెంట్కి ఇస్తాడు. సో ప్రెసిడెంట్కి ఇస్తాడు. అప్పుడు ప్రెసిడెంట్ ఏం చేస్తాడు, దీన్ని క్యాబినెట్కి పంపుతాడు. సో ఇగో ఈ రాష్ట్రం నుంచి గవర్నరు ఇట్లా పంపాడని చెప్పేసి క్యాబినెట్కి పంపితే క్యాబినెట్ సలహా ఇస్తుంది, ఎస్ నువ్వు విధించమని చెప్పేసి, లేదా వద్దు అని చెప్పేసి చెప్తుంది. సో క్యాబినెట్ కనుక ఆమోదిస్తే రాష్ట్రపతి, సో ఇవే వర్డ్స్ చదవండి, ప్రెసిడెంటు మే అంటున్నా, నాట్ షెల్, మే. సో ఇంపోజ్, ఇంగ్లీష్ వర్డ్ మనం చూస్తే ప్రొక్లమేషన్. సో మే ప్రొక్లమేషన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ ఏముందండి, ఒకటి మే అంటే తప్పకుండా కాదు, అంటే క్యాబినెట్ సలహాని రాష్ట్రపతి తిరస్కరణ చేయవచ్చా, చేయవచ్చు. ఇంతకుముందు యూపీ లోపల కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం అని చెప్పేసి ఉండే, దాన్ని రద్దు చేయమని ఇన్ఫ్యాక్ట్ క్యాబినెట్ సలహా ఇస్తే అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణ రద్దు చేయడు. అంటే క్యాబినెట్ సలహా తప్పనిసరిగా పాటించిన అవసరం లేదు. ఎవరు, రాష్ట్రపతి. ఏమంటున్నా అంటే ఒక రాష్ట్రం లోపల రాజ్యాంగ యంత్రాంగము, కాన్స్టిట్యూషనల్ మిషనరీ ఏదైతే ఉందో అది ఫెయిల్ అయినట్టుగా గవర్నర్ భావిస్తే 356 ప్రకారము ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయమని చెప్పేసి రాష్ట్రపతి నివేదిక పంపితే రాష్ట్రపతి నేరుగా విధించకుండా క్యాబినెట్కి పంపుతాడు. క్యాబినెట్ ఆమోదిస్తే ప్రెసిడెంట్ మే ప్రొక్లమేషన్, సో విధించవచ్చు అని చెప్పేసి ఉంటుంది. మే మీన్స్ నాట్ మండేటరీ, కంపల్సరీ ఏం కాదు. రిజెక్ట్ చేస్తే ఎస్ హీ కెన్ రిజెక్ట్ ఆల్సో. ఇది ఫస్ట్ మన ఎగ్జాంపుల్ కనిపిస్తుంది. యూపీ ప్రభుత్వాన్ని సో అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ రద్దు చేయమని చెప్పి సిఫార్సు చేస్తే రద్దు చేయడం అప్పటి కేఆర్ నారాయణ రాష్ట్రపతి అని చెప్పేసి, ఇది ఒకటి అండి. సెకండ్ చూస్తే మనకి 365 ఆర్టికల్ అని చెప్పేసి ఉంటుంది. ఏంటిదంటే యూనియన్ ఆదేశాలని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా పాటించాలి, పాటించకుంటే అప్పుడు మనకి విధించవచ్చు. సో ఏంటి, యూనియన్ యొక్క డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో సో అటువంటి ఆదేశాలు స్టేట్ గవర్నమెంట్ తప్పనిసరిగా పాటించాల్సిందే. ఇఫ్ ఒకవేళ పాటించకుంటే ఫెయిల్స్ టు ఎనీ డైరెక్షన్స్, అంటే వాటిని పాటించడంలో ఫెయిల్ అయితే గిట్ట అప్పుడు కూడా విధించవచ్చు. సో మనకి ఒకటేమో గవర్నర్ రిపోర్టు ఆర్
అదర్వైజ్ మీన్స్ మనకి క్యాబినెట్ సలహా ఇస్తే కూడా ఎస్ చేయవచ్చు సలహా ప్రకారము. సో మళ్ళీ ఉంటుంది మనకి ప్రెసిడెంట్ మే ప్రొక్లమేషన్. మే మీన్స్ నాట్ మ్యాండేటరీ. రెండు రకాలుగా, రెండు కారణాల వల్ల, ఒకటేమో రాజ్యాంగ యంత్రాంగం విఫలము అయితే గవర్నర్ రిపోర్ట్ ఇస్తే అప్పుడు విధించవచ్చు, లేదా అదర్వైజ్ 365 ప్రకారము యూనియన్ ఆదేశాలని కనుక ఆ రాష్ట్రాలు పాటించకుంటే అప్పుడు కూడా క్యాబినెట్ సలహా ఇస్తే గిట్ట రాష్ట్రపతి పరిపాలన విధించవచ్చు అని చెప్పేసి మనకి రాజ్యాంగం లోపలనే ఉంటుంది. అచ్చా, మనకి వెరీ క్లియర్ ఉన్నది కదా, దెర్ ఈజ్ స్మాల్ డౌట్. సో ఇది ఓకే, ఆదేశాలు అంటే పెద్ద విషయం కాదు. ఇక్కడ వాట్ ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ మిషనరీ ఫెయిల్యూర్? రాజ్యాంగ యంత్రాంగము విఫలం అంటే ఏంటి? రాజ్యాంగంలో మనకి పదం ఉంది, బట్ ఏది రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం కిందకి వస్తుందని చెప్పేసి రాజ్యాంగం మెన్షన్ చేయలేదు. అయితే మనకి 2016లో లోక్సభ రిపోర్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో 2016లో లోక్సభ యొక్క నివేదిక ప్రకారం చూస్తే రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యము అంటే ఒక పార్టీ లోపల ఎక్కువ ఫిరాయింపులు జరిగి రాజకీయ అస్థిరత ఏర్పడ్డప్పుడు, లేదా ముఖ్యమంత్రి రాజీనామా చేసినప్పుడు, మొన్న మణిపూర్ లోపల బీరేన్ సింగ్ రాజీనామా చేసినప్పుడు వెంటనే మళ్ళీ ఇంపోజ్ చేయొద్దు. మనము ఒక సీఎం రాజీనామా చేసినప్పుడు మళ్ళీ ఎవరు ప్రభుత్వ ఏర్పాటు కోసం అని చెప్పేసి ముందుకు రాకుంటే అప్పుడు విధించవచ్చు. లేదా రాష్ట్రం లోపల పబ్లిక్ ఆర్డర్ చాలా తీవ్రంగా ఉల్లంఘన అయిపోయింది, సో అటువంటి టైం లోపల విధించవచ్చు. లేదా రాష్ట్రం లోపల మిలిటెన్సీ తిరుగుబాటు స్టార్ట్ అయింది, అప్పుడు మనం ఇంపోజ్ కూడా చేయవచ్చు. లేదా మన కొత్తగా ఒక రాష్ట్రం ఏర్పడింది, శాసనసభ లేదు వాటికి, అప్పుడు విధించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన జమ్మూ కాశ్మీర్ లోపల మనం విధించినాం కదా. సో అట్లా అంటే మళ్ళీ ఇది 356 ఆర్టికల్ ఓన్లీ ఫర్ స్టేట్స్ అండి, ఓన్లీ ఫర్ స్టేట్స్, నాట్ ఫర్ యూటీస్. వాటికి వేరే ఉంది. జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి, ఢిల్లీకి అసెంబ్లీ ఉంది కదా, వాటికి మనం డిస్కస్ చేద్దాం. యూటీలో రాష్ట్రపతి పరిపాలన ఎలా అని చెప్పేసి మనం డిస్కస్ చేద్దాం. మనకు పాఠం కూడా అక్కడ ఉంది, ఇదే లెసన్ లోపల వస్తుంది. సో ఈ ఆర్టికల్ ఓన్లీ ఫర్ స్టేట్స్ అండి. రెండు కండిషన్స్ లోపల మనం ఇంపోజ్ విధిస్తున్నాము. ఒకటేమో కాన్స్టిట్యూషనల్ మిషనరీ ఫెయిల్యూర్, రాజ్యాంగంలో వివరణ ఉందా అంటే లేదు. 2016 లోక్సభ రిపోర్ట్ బట్టి చూస్తే సీఎం రాజీనామా చేయడము, మళ్ళీ లెవెల్ ముందుకు రాకపోవడము, రాజకీయ అస్థిరత వల్ల కావచ్చు, లేదా ఈ నాన్ కాన్ఫిడెన్స్ మోషన్ ఫెయిల్ అయిపోయింది, ఇన్ఫ్యాక్ట్ సక్సెస్ అయిపోయింది, వేరే వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేస్తలేరు, అప్పుడు విధించవచ్చు. పబ్లిక్ ఆర్డర్ మనకి తీవ్రంగా ఉల్లంఘన అయిపోయింది, మిలిటెన్సీ తిరుగుబాటు వస్తుంది, లేదా కొత్త రాష్ట్రం ఏర్పాటు అయింది, అసెంబ్లీ ఇంకా మనకి ఏర్పాటు కాలేదు, అటువంటి టైంలో మనం దీన్ని విధించవచ్చు అండి. ఇది రాష్ట్రపతి పరిపాలన మనకి ఎప్పుడు విధిస్తారని చెప్పేసి క్లారిటీ తెచ్చుకోవాలి. సో నెక్స్ట్ ఏంటని చెప్పేసి చూస్తే మరి ఈ మనకు రాష్ట్రపతి పరిపాలన విధించబడింది దేని ప్రకారము? నివేదిక బట్టి కావచ్చు, 365 ఆర్టికల్లో స్టేట్ గవర్నమెంట్ ఆదేశాలు పాటించలేదు కావచ్చు. మొత్తం మీద ఎట్లనో సో రాష్ట్రపతి అయితే ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రాష్ట్రం లోపల కంగ్రాచులేషన్స్, యూ ఆర్ అండర్ ప్రెసిడెంట్ రూల్ అని చెప్పేసి చెప్పిండు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేస్తారు. ఇప్పుడు ఏంటి అంటే మరి ఇప్పుడు ఎవరు ఎగ్జిక్యూటివ్ అండి, గవర్నర్ ఎవరు? ఇప్పుడు ఇది స్టేట్ గవర్నమెంట్ అండి, దిస్ ఈజ్ ద స్టేట్ గవర్నమెంట్, మన రాష్ట్రం కాదు, మనకు సంథింగ్ ఏదో. ఇప్పుడు ఇది గవర్నర్ రిపోర్ట్ ఇచ్చిండు, వీళ్ళెవరు? ఎగ్జిక్యూటివ్. ఎవరు ఆమోదించిండు? రాష్ట్రపతి. వీళ్ళెవరు? ఎగ్జిక్యూటివ్. సో ఇద్దరు ఎగ్జిక్యూటివ్లు కలిపి ఒక రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ విధిస్తున్నారు. కాబట్టి మనది ఏంటి? ప్రజాస్వామ్యం అనేది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలగొడుతున్నారు. కాబట్టి దీనికి స్క్రూటినీ కావాలి, చెక్ అండ్ బ్యాలెన్స్ కావాలి. సో మనది పార్లమెంట్ ప్రభుత్వం కాబట్టి ఓన్లీ వన్ ఫార్ములా అండి, ఈఆర్ఎల్ అని చెప్పేసి పిలుస్తాం. ఈఆర్ఎల్ మీన్స్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్. సో రెస్పాన్సిబిలిటీ ఉండాలి కాబట్టి పార్లమెంటు ఆమోదం తప్పనిసరి. ఈ ప్రెసిడెంట్ రూల్కి ఈ రిపోర్టు ప్రకారం ఈయనే విధించాడు కాబట్టి దీనికి ఎవరి ఆమోదం అవసరము? పార్లమెంటు ఆమోదం అవసరము. ఎందుకు పార్లమెంటు ఆమోదం అవసరము అంటే సింపుల్ అండి, మనది ఈఆర్ఎల్ ఫార్ములా ఆధారంగా పనిచేస్తున్న పార్లమెంటరీ డెమోక్రసీ అనేది. ఎప్పుడైనా సరే పార్లమెంట్ ప్రభుత్వం లోపల ఎవరిది ఎక్కువ ఉంటుందంటే హయ్యర్ హ్యాండ్ ఎవరిదంటే లెజిస్లేచర్ది ఉంటుంది. ఎందుకు? మనం ఎన్నుకున్నది ఎవరిని? ఎమ్మెల్యేను.
శాసనసభని మనం ఎన్నుకున్నాము, అదే అత్యధికము, ప్రభుత్వం కంటే అదే ఎక్కువ. మనకి ఒక బిల్లు ఆమోదించాలంటే ప్రభుత్వంలో ఉన్న ఎంపీలతో పాటు అందరూ ఎంపీలు ఆమోదించాలి, మెజారిటీ రావాలి కదా. సరే, ఎప్పుడైనా సరే మనకి పార్లమెంటరీ డెమోక్రసీ లోపల శాసనసభ ఆధిక్యత వహిస్తుంది. ఆ శాసనసభ ఆమోదించాలని చెప్పేసి మనం రూల్ పెట్టుకున్నాం. అయితే సో ఎన్ని మాసాల్లోగా ఆమోదించాలి? ఇది లోక్సభ అండి, ఇది రాజ్యసభ అని చెప్పేసి పిలుస్తాం. ఇవి రెండు కూడా 2 monthsలోగా ఆమోదించాలి. సో గుర్తుపెట్టుకోవాలి, 2 monthsలోగా. ఎంత మెజారిటీ అవసరము ఆ తీర్మానం నెగ్గాలి అంటే సింపుల్ మెజారిటీ అవసరము. ఏమంటున్నా? సింపుల్ మెజారిటీ అవసరం. నోట్స్ ఇట్లా రాసుకోండి, బాగా గుర్తుంటుంది. సింపుల్ మెజారిటీ అవసరము. సరే, మీకు నేషనల్ ఎమర్జెన్సీకి చూస్తే అక్కడ స్పెషల్ మెజారిటీ అవసరం ఉంటుంది, అది వేరు. ఇక 2 months ఉండదు, 1 month అని చెప్పేసి ఉంటుంది. రైట్, మనం డిస్కస్ చేద్దాం. 3 ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత పోలిక చేస్తూ టేబుల్లో అధ్యయనం చేద్దాం. చాలా ఎక్సలెంట్గా మీకు కన్క్లూడ్ అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు 2 monthsలోగా వీళ్ళు ఆమోదించారు. ఎన్ని నెలలు అమల్లో ఉంటుందంటే 6 months ఉంటుందండి. 6 months ఉంటుంది. 6 months అయిపోయింది. మళ్ళీ పొడిగించాలంటే సేమ్ మళ్ళీ ప్రక్రియ. లోక్సభ రాజ్యసభ రెండు కలిపి పార్లమెంట్ ఆమోదించాలి, మళ్ళీ 6 months ఉంటుంది. సో ఏమైంది, మనకి 1 year అయిపోయిందండి. రాష్ట్రపతి పరిపాలన విధించి 1 year అవుతుంది. 1 year అవుతుంది. రైట్, 1 year కంటే ఎక్కువ పొడిగించాలంటే ఏం చేయాలి? వెరీ ఫేమస్ రాజ్యాంగ సవరణ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. వెరీ ఫేమస్. 1 year కంటే ఎక్కువ పొడిగించాలంటే ఒక రాష్ట్రం లోపల రాష్ట్రపతి పరిపాలన 2 కండిషన్స్ ఫాలో కావాలి. 2 కండిషన్స్. ఒకటి, నేషనల్ ఎమర్జెన్సీ అమల్లో అయినా ఉండాలి. సెకండ్ది, ఆ రాష్ట్రం లోపల ఎలక్షన్స్కి అవకాశం లేనట్టుగా ఎన్నికల సంఘం ధృవీకరించాలి. ఆ రాష్ట్రం లోపల ఎన్నికలు సాధ్యం కాదని చెప్పేసి ధృవీకరించాలి. సో ఎన్నికల సంఘం మనకి సర్టిఫై చేయాలి. ఏమని అంటే, సో ఎలక్షన్స్ నాట్ పాసిబుల్ ఇన్ దట్ స్టేట్. అటువంటి కండిషన్లో మాత్రమే మనము 1 year కంటే ఎక్కువ పొడిగించవచ్చు. సో మరి ఇట్లా గరిష్టంగా ఎంతవరకు పోవచ్చు అంటే 3 ఏళ్ల కాలం వరకు పోవచ్చు. ఒక రాష్ట్రం లోపల రాష్ట్రపతి పరిపాలన మనకి 3 ఏళ్ల వరకు ఉంటుంది. అది గరిష్టం అండి, మనకి గరిష్టం. ఇంకా అంతకంటే ఎక్కువ మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు. మైండ్లో పెట్టుకోవాలి. సో ఫస్ట్ ఏంటి, మనకి 2 monthsలోగా ఉభయ సభలు ఆమోదించాలి. ఒకసారి ఆమోదిస్తే 6 months అమల్లో ఉంటుంది కదా. అచ్చా, ఇంకోటి ఇక్కడ వెరీ లాజిక్ క్వశ్చన్, ఇక్కడ ప్రశ్న వస్తే రావచ్చు. 6 months టైం మనకి ఎప్పటి నుంచి కౌంట్ చేస్తామంటే ఉభయ సభలో ఆమోదం అనంతరం కాదు, రాష్ట్రపతి ఉత్తర్వుల కాలం నుంచి అమలు చేస్తాం మనం. సో రాష్ట్రపతి ఉత్తర్వుల కాలం నుంచే, ఎప్పుడు రాష్ట్రపతి పరిపాలన విధించారో అక్కడి నుంచే మనము 6 months టైం కౌంట్ చేస్తాం. 6 months టైం కౌంట్ చేస్తాం. సో 6 months అయిపోయింది, పొడిగించడం ఇంకొకసారి 1 year అయిపోతే ఇంకా పొడిగించాలంటే మనకి 44th సవరణ చట్టం ప్రకారం చూస్తే, ఎందుకు ఇదంటే, సో అంతకుముందు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కువ మిస్యూజ్ చేసిందండి. అప్పుడు మనకి సో నెక్స్ట్ ఈ సవరణ ద్వారా చాలా వాటికి సర్దుబాటు చేస్తారు. అందులో ఒకటి సవరణ ఇది అని చెప్పేసి పిలుస్తాం. సో ఒక రాష్ట్రం లోపల 1 year కంటే ఎక్కువ పొడిగించాలంటే 2 కండిషన్స్ ఫుల్ఫిల్ కావాలి. నేషనల్ ఎమర్జెన్సీ అమల్లో ఉండాలి, ఎన్నికల సంఘం సర్టిఫై చేయాలి, ఎన్నికలు సాధ్యం కాదని చెప్పేసి. అట్లా 1 year అయిపోయింది. మనకి 3 years వరకు పెంచుకోవచ్చు గరిష్టంగా. సో మరి ఇంతవరకు ఏ రాష్ట్రంలో ఉన్నా ఎక్కువ ఉందంటే 3 years కంటే ఎస్ ఉన్నదండి. అదే మనకు పంజాబ్ లోపల 5 ఏళ్ల పాటు అమల్లో ఉన్నదండి. సో మనకి పంజాబ్ లోపల 5 ఏళ్ల పాటు ఉంటుంది. అంటే అప్పుడు రాజ్యాంగ సవరణ మనం చేసుకున్నాము. ఒకటి 59వ సవరణ 64 అండ్ 68 అని చెప్పేసి ఉంటుంది. ఇది 3 నుంచి 3.5 ఏళ్ళు, 3.5 నుంచి 4 ఏళ్ళు, 4 నుంచి ఒకేసారి 1 year పెంచడం. సో 5 years వరకు పంజాబ్ లోపల అమల్లో ఉంది రాజ్యాంగ సవరణ ద్వారా. నార్మల్ కండిషన్ లోపల 3 ఏళ్ళే, 3 కంటే ఎక్కువ పెంచుకోవాలంటే సవరణ చేయాల్సిందే. పంజాబ్లో మనకు సాధ్యమైంది 59వ సవరణ, 64 అండ్ 68 అని చెప్పేసి ఉన్నదండి. ఒకవేళ కొన్ని కండిషన్స్ వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ మనకి రాష్ట్రపతి పరిపాలన విధించారు, లోక్సభ అన్ఫార్చునేట్లీ ఒక 10 daysకి రద్దు అయిపోయింది, రద్దు అయింది అనుకోండి, అప్పుడు ఏంటి కర్మ అంటే రాజ్యసభ తప్పనిసరిగా ఆమోదించాలి.
ఏమంటున్నా, లోక్సభ రద్దు అయింది అనుకోండి, రాష్ట్రపతి పరిపాలన విధించబడింది ఒక స్టేట్ లోపల, అన్ఫార్చునేట్ 10 డేస్కే లేదా 1 డేకే అదే రోజు లోక్సభ రద్దు అయిపోయింది అనుకోండి, ఏంటి పరిస్థితి, ఎలా ఇది అమల్లోకి వస్తుంది అంటే కంపల్సరీ సో రాజ్యసభ ఆమోదించాలి కంపల్సరీ. నెక్స్ట్ లోక్సభ మనకి ఏర్పాటు అయింది కదా, కొత్త లోక్సభ ఎన్నికలు జరుగుతాయి కదా, సో లోక్సభ తిరిగి ఏర్పడింది, సో రీకన్స్టిట్యూట్ అయింది. అప్పుడు ఫస్ట్ సిట్టింగ్ ఉంటుంది కదా, ఫస్ట్ సిట్టింగ్ అంటే ఫస్ట్ మీటింగ్ నుంచి ఒక 1 మంత్లోగా ఆమోదించాలి, ఒక 1 మంత్లోగా ఆమోదించాలి. ఏమంటున్నా, లోక్సభ రాజ్యసభ 2 మంత్లోగా ఆమోదించాలి జనరల్ కండిషన్స్ లోపల. అన్ఫార్చునేట్ లోక్సభ రద్దు అయితే గిట్ట తిరిగి కొత్త లోక్సభ ఏర్పాటు అనంతరము 1 మంత్లోగా లోక్సభ ఆమోదించాలి. అయినప్పటికీ 6 మంత్స్ టైం ఎప్పటి నుంచి అండి, రాష్ట్రపతి ఉత్తర్వుల కాలం నాటి నుంచే అమల్లోకి అయితే వస్తుంది. ఇది మనకి పార్లమెంట్ ఆమోదించాల్సిన అవసరం ఉంటుందా? ఉంటుంది. వై? బికాస్ ERL ఫార్ములా అనుసరించి ఎంతకాలంలోగా ఆమోదించాలి? 2 మంత్స్ అని చెప్పేసి ఉంటుంది. ఈ 1 మంత్ ఏంటి, లోక్సభ రద్దు అయితే గిట్ట తిరిగి ఏర్పాటు అనంతరం 1 మంత్లోగా ఆమోదించాలి. ఒకసారి ఆమోదిస్తే ఎంతకాలం అమల్లో ఉంటుంది? 6 మంత్స్ ఉంటుంది. 1 ఇయర్ కంటే ఎక్కువ కావాలంటే ఏం చేయాలి? ఇవి 2 ఫుల్ కావాలి. గరిష్టంగా ఎంత ఏళ్ళు ఉంటుంది? 3 ఏళ్ళు ఉంటుంది. మరి రాష్ట్రాల్లో ఎక్కడైనా ఎక్కువ ఉందా? ఎస్, పంజాబ్లో ఉంది 59, 64, 68 అని చెప్పేసి వాటి ద్వారా మనము 5 ఇయర్స్ పాటు దీన్ని అమల్లోకి తెచ్చుకోవడము జరిగింది. సో ఇక్కడ మీకు ఇది ఒక సింపుల్ లాజిక్ ఉంటుందండి. 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 6 అని చెప్పేసి లాస్ట్లో చెప్తా. ఈ ఫార్ములా బట్టి మనము అన్ని ఎమర్జెన్సీని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 6 అని చెప్పేసి ఏం లేదు. సో ఒకటి ఏంటంటే మనకి నేషనల్ ఎమర్జెన్సీ అనేది అమల్లోకి రావాలంటే పార్లమెంటు 1 మంత్లోగా ఆమోదించాలి స్పెషల్ మెజారిటీతోని. 2 మంత్స్ మీన్స్ మనకి స్టేట్ ఎమర్జెన్సీ ప్రెసిడెంట్ రూల్ అమల్లోకి రావాలంటే సింపుల్ మెజారిటీతోని ఆమోదించాలి 2 మంత్స్లోగా. 3 ఏంటి, ఒక రాష్ట్రం లోపల రాష్ట్రపతి పరిపాలన గరిష్టంగా 3 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. 6 ఏంటి, నేషనల్ ఎమర్జెన్సీ కావచ్చు, రాష్ట్రపతి పరిపాలన కావచ్చు, ఎవ్రీ 6 మంత్స్కి పొడిగించాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది పార్లమెంట్ మీద. అది మనకి 1, 2, 3, 6 అని చెప్పేసి పిలుస్తాం ఫార్ములా అది. ఇది పార్లమెంటు అనేది ఆమోదిస్తే ఎట్లా ఆమోదిస్తుంది, ఎంతకాలం అమల్లో ఉంటుందని చెప్పేసి ఉన్నది. నెక్స్ట్ మరి ఎలా రద్దు చేస్తాం? సో రీవోక్ అని చెప్పేసి పిలుస్తాం ఇంగ్లీష్లో. సో రద్దు చేయాలంటే పార్లమెంట్ అనుమతి అవసరమా? నో అండి, పార్లమెంట్ అనుమతి అవసరం లేదు. విధింపుకు మాత్రం అవసరం. వై? బికాజ్ ఏంటి అంటే ఇద్దరు ఎగ్జిక్యూటివ్ కదా, సో కాబట్టి అవసరం. రద్దుకైతే అవసరం లేదు. బట్ రాష్ట్రపతి ఒక ఉత్తర్వు ద్వారా ఎప్పుడైనా రద్దు చేయవచ్చు. సో రాష్ట్రపతి ఒక ఉత్తర్వు ద్వారా రద్దు చేయవచ్చు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది పార్లమెంట్ యొక్క ఆమోదము మరియు ఎంతకాలం అమల్లో ఉంటుంది ఆమోదిస్తే, రద్దు చేస్తే ఎలా రద్దు చేస్తారు. సో నెక్స్ట్ క్లాస్లో మనకి ఇది ఈ రాష్ట్రపతి పరిపాలన విధిస్తే వచ్చే మార్పులు ఏంటి డిస్కస్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీజీఎస్ అకాడమీ. ఇప్పుడు ప్రెసిడెంట్ రూల్ విధిస్తే ఎఫెక్ట్ ఏంటి? సో ఇక్కడ మనము ఒక హెడ్డింగ్ పెట్టుకుంటామండి. ఆ ప్రెసిడెంట్ రూల్ కావచ్చు లేదా నేషనల్ ఎమర్జెన్సీ కావచ్చు, ఇవే హెడ్డింగ్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఈ సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్కి ఇబ్బంది ఏంటి? సో స్టేట్ రిలేషన్స్కి వచ్చే మార్పులు ఏంటి? ఇందులో మళ్ళీ 3 రకాలు ఉంటుందండి. ఒకటేమో మనకి సో ఎగ్జిక్యూటివ్ పవర్స్లో ఏమైనా మార్పు వస్తుందా? ఎగ్జిక్యూటివ్ అంటే మనకి బేసిక్స్ అర్థమైంది కదా. సెకండు సో లెజిస్లేచర్లో ఏమన్నా వస్తాయా? సో థర్డ్ చూస్తే మనకి జ్యుడిషియర్లో మార్పు వస్తుందా? 3. నెక్స్ట్ సెకండ్ది ఇక్కడ ఇది ఫండమెంటల్ రైట్స్లో ఏమైనా మార్పు వస్తుందా? మనం ఏది తీసుకున్నా ఇవే పవర్స్ ఉంటాయి. నేషనల్ ఎమర్జెన్సీలో కూడా ఇట్లనే మనం హెడ్డింగ్ పెట్టుకొని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ చూద్దాం. ఇప్పుడు ఏంటి అంటే మనకి సో జనరల్లీ స్టేట్లో కదా మనం విధించింది. స్టేట్లో ఎగ్జిక్యూటివ్ ఎవరు ఉంటారండి? జనరల్లీ మనకి 3 శాఖలు ఉంటాయండి. ఒకటేమో లెజిస్లేచర్ అంటే శాసనసభలు శాసనాలు చేస్తాయి. ఎగ్జిక్యూటివ్ బాడీ ఇది ఈ శాసనాలని అమలు చేస్తుంది. అంటే సీఎం ప్లస్ మంత్రిమండలి అని చెప్పేసి పిలుస్తాం. నార్మల్ కండిషన్స్ లోపల నేను చెప్పేది. ఎస్, దేర్ ఈజ్ ఎ గవర్నర్, బట్ ఇక్కడ మనకు సీఎం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అది ప్రభుత్వం అన్నట్టు, అది సీఎం ప్లస్ మంత్రిమండలి. జే అంటే
జ్యుడిషియరీ అంటే హైకోర్టు అని చెప్పేసి ఉంటుంది రాష్ట్రం లోపల. సో ఇక్కడ జనరల్లీ మనకి సీఎం ప్లస్ క్యాబినెట్స్ ఉంటారు. మనకి స్టేట్ లోపల ప్రభుత్వాన్ని ఎవరు రన్ చేయాలి? మంత్రిమండలి హెడెడ్ బై సీఎం అని చెప్పేసి పిలుస్తాం. సో వీళ్ళు ఉండరా అంటే వీళ్ళని మనం రద్దు చేస్తామండి. మనకు వేరే మార్కర్ ఉంటే అయిపోయేది. సరే, వీళ్ళు మనం రద్దు చేస్తాం, వీళ్ళు ఉండరు అండి. సో మరి ఎగ్జిక్యూటివ్ అనేది మనకు పనిచేయాలి కదా, శాసనాలను అమలు చేయాలి కదా. సో వీళ్ళ ప్లేస్లో రాష్ట్రపతి తన యొక్క పవర్స్ని గవర్నర్కి దారపోస్తాడు. సో తీసుకో అని చెప్పేసి, నీకు ఇస్తే తమ్ముడు అని చెప్పేసి సో అధికారులని గవర్నర్కి ఇస్తాడు. ఏమంటున్నా మంచిగా వినండి. సీఎం క్యాబినెట్ జనరల్లీ నేను చెప్పేది నార్మల్ కండిషన్స్లో ఎలా ఉంటుందంటే సీఎం ప్లస్ క్యాబినెట్, మన రేవంత్ రెడ్డి, మన చంద్రబాబు నాయుడు వాళ్ళ మంత్రివర్గం కలిసి పనిచేస్తారు. ఇప్పుడు రాష్ట్రపతి పరిపాలన విధించినాం కాబట్టి సో వీళ్ళు పనిచేయరు. ఇంకా సీఎం క్యాబినెట్ రద్దు చేస్తున్నాం, మనం అయిపోయింది, రద్దు చేస్తున్నాం, వీళ్ళు ఉండరు ఇంకా వీళ్ళు. రైట్, ఇప్పుడు ఏంటి ఎగ్జిక్యూటివ్ మనకు పనిచేయాలి, మరి వీళ్ళు లేరు కదా, వీళ్ళు లేకుండా ఎట్లా అని చెప్పి చూస్తే గవర్నర్కి ఇస్తాం. అయితే గవర్నరు ఈ పరిపాలనని సో చీఫ్ సెక్రటరీ సహాయంతో చేయవచ్చు, లేదా ఒక 2 ఐఏఎస్ ఆఫీసర్స్ని మనం నియామకం చేస్తామని చెప్పేసి పిలుస్తాం. సో ఒక అడ్వైజర్స్ అని చెప్పేసి ఉంటారు. సో ఇద్దరు ఉంటారు. ఇట్లనే వేయచ్చు, అట్లనే వేయచ్చు. మొత్తం మీద ఇది ఎగ్జిక్యూటివ్లో వచ్చే మార్పులు అండి. ఏమొచ్చిందంటే రాష్ట్రపతి తీసుకుంటాడు పవర్స్, ఆ పవర్స్ని తమ్మునికి గవర్నర్కి ఇస్తాడు. గవర్నర్కి సలహా చేయడానికి 2 ఆఫీసర్స్ ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్లే ఉంటారు, లేదా సిఎస్ ద్వారా కూడా చేయవచ్చు. ఇది అయిపోయిందండి, ఎగ్జిక్యూటివ్ పవర్స్ అయిపోయింది. దీన్ని నేషనల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం ఎట్లా వస్తుందని చెప్పేసి. సేమ్ హెడ్డింగ్స్ ఉంటాయి, బట్ చిన్న మైనర్ కొద్ది మార్పులు ఉంటాయి. రైట్, ఒక్క నిమిషం అండి. నెక్స్ట్ అండి, సో లెజిస్లేచర్ అంటే శాసనసభలు అని చెప్పేసి పిలుస్తాం, చట్టాలు చేస్తాయి. నార్మల్ కండిషన్స్ ఏంటి మనకి? స్టేట్ లెజిస్లేచర్ అని చెప్పేసి ఉంటుంది. సో నార్మల్ కండిషన్ లోపల మనకి స్టేట్ లెజిస్లేచర్ ఉంటుంది, అంటే శాసనసభ, కొన్ని దాంట్లో శాసన మండలి కూడా ఉంటుంది. మన తెలంగాణ ఏపీలో ఉన్నది. సో మనకి ఇక్కడ అవసరం లేదు, అది జనరల్లీ స్టేట్ అసెంబ్లీ అని చెప్పేసి చేస్తుంది. ఇప్పుడు ప్రెసిడెంట్ రూల్ ఉన్నప్పుడు ఇది ఉంటుందా అండి? సో దీన్ని 2 రకాలు చేయవచ్చు. ఒకటేమో డిజాల్వ్ చేయవచ్చు, అంటే రద్దు చేయవచ్చు శాసనసభని, లేదా సస్పెండ్ మోడ్లో ఉంచవచ్చు. డిజాల్వ్ చేస్తే స్టేట్ లెజిస్లేచర్ రద్దు చేస్తే, అసెంబ్లీ రద్దు చేస్తే తిరిగి ఎన్నికలు కండక్ట్ చేయాలి రాష్ట్రపతి పాలన ఎత్తివేత అనంతరము. సస్పెన్షన్ మోడ్లో ఉంచితే ఇట సో తిరిగి పునరుద్ధరణ అవుతుంది, అదే సభ తిరిగి ఏర్పాటు అవుతుంది. మొన్న మణిపూర్ లోపల మనకి డిజాల్వ్ చేయలే, సస్పెండే చేయడం జరిగింది. మోస్ట్లీ మనకి ఈ ఎస్ఆర్ బొమ్మాయి అని చెప్పేసి వెరీ ఫేమస్ కేసు ఉంటుంది, మనం డిస్కస్ చేస్తాం. ఆ తీర్పు అనంతరము చాలా రకాల అసెంబ్లీలను డిజాల్వ్ చేయట్లే, రద్దు చేయట్లే, సస్పెండ్ మాత్రమే చేస్తున్నాం. ఇలా చేస్తే మనకి తిరిగి మళ్ళీ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జాబ్లో ఎక్కినామండి, సో చిన్న మిస్టేక్ జరిగింది, డిస్మిస్ చేస్తే మళ్ళీ రాము మనం, సస్పెండ్ చేస్తే కొంతకాలం వేస్తే మళ్ళీ రావచ్చు కదా. సేమ్ అంతే, డిజాల్వ్ చేస్తే మళ్ళీ రాము, తిరిగి ఎన్నికలు తప్పనిసరి, సస్పెండ్ చేస్తే మనం తిరిగి ఏర్పాటు కావచ్చు. ఇది ఒకటి వచ్చే మార్పు అండి. ఇంకా మరి ఇప్పుడు ఇది లేదు కదా, మొత్తం మీద డిజాల్వ్ అయింది, సస్పెండ్ అయింది, మొత్తం మీద ఏదో ఒకటి అయిందండి. ఇది మనకు లేదు, ప్రజెంటు ఇది లేదు మనకు. ఇక్కడ ఇట్లా ఉంది కదా, ఇక్కడ ఇట్లా ఉంటుంది. శాసనాలు చేయాలి కదా, వీళ్ళు అమలు చేస్తారు, ఓకే, వీళ్ళు చేయాలి కదా, వీళ్ళు లేరు కదా, మరి ఏం చేయాలి అంటే చెప్దాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ పవర్స్ అన్నీ కూడా రాష్ట్రపతికి పోవు. సో ఇది మీకు స్టేట్మెంట్ రూపంలో వస్తుంది. ఒక రాష్ట్రం లోపల రాష్ట్రపతి పరిపాలన విధించినప్పుడు శాసన అధికారాలు రాష్ట్రపతి దగ్గర ఉంటాయి, తప్పు ఉండవు అట్లా. వై? బికాస్ దేర్ ఈజ్ ఏ సెపరేషన్ ఆఫ్ పవర్స్, నాట్ డివిజన్ ఆఫ్ పవర్స్. కేంద్రం రాష్ట్రం మధ్య విభజన చేస్తే డివిజన్ ఆఫ్ పవర్స్ అవుతుంది. నేను అనేది ఈ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ మధ్య మనం డివైడ్ చేస్తున్నాం, అప్పుడు దీన్ని ఎస్ఓపి అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఏమో లెజిస్లేచర్, ఇదేమో ఎగ్జిక్యూటివ్. దేర్ ఈజ్ నో ఛాన్స్ అట్లా పవర్స్ మనం దీన్ని చేయము. ఇక్కడ కూడా అంటే ఎగ్జిక్యూటివ్ ఇచ్చేసినాం మనం, వీళ్ళంతా ఎగ్జిక్యూటివ్, వాళ్ళంతా సిఎస్ కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, అట్లా చేయం మనం. సో రాష్ట్రపతికి ఇయ్యము.
మరి ఎవరికి ఇస్తాము అంటే కేంద్రంలో ఉన్న సభ ఏంటి, పార్లమెంటుకి ఇస్తాం. ఎస్, కంగ్రాచులేషన్స్, పార్లమెంటు అన్ని అధికారాలు చెలాయిస్తుంది. ఏం చెలాయిస్తుంది? ఒకటి లా చేస్తుంది, చట్టాలు చేస్తుంది. ఏ అంశాల మీద అంటే స్టేట్ లిస్ట్లో ఉన్న అంశాల మీద. ఎందుకు అంటే స్టేట్ లిస్ట్లో ఉన్న అంశాల మీద చేస్తుంది. ఎందుకు? స్టేట్ సభ దాని మీద ఇస్తుంది కాబట్టి, దీని యొక్క అధికారాలు దీనికి ఇచ్చినాయి కాబట్టి సేమ్ పవర్స్ ఉంటాయి. సో లా చేస్తుంది. సెకండు, ఇప్పుడు బడ్జెట్ కూడా ఆమోదిస్తుంది. జనరల్ ఎవరు ఆమోదించాలి? స్టేట్ సభ ఆమోదించాలి. అది లేదు కాబట్టి పార్లమెంట్ ఆమోదిస్తుంది. సో బడ్జెట్ కూడా ఆమోదిస్తుంది. ఎస్, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు మనకి వెరీ ఫేమస్ ఏంటి, లోక్సభ లేదా పార్లమెంటు అనుమతి లేకుండా మనం రూపాయి ఖర్చు చేయము. అదేవిధంగా రాష్ట్ర కన్సాలిడెంట్ ఫండ్ నుంచి ఖర్చు చేయాలంటే అసెంబ్లీ యొక్క ఆమోదం తప్పనిసరి. అసెంబ్లీ లేదు కాబట్టి పార్లమెంటే ఆమోదిస్తుంది. సో ఇవేంటి, కన్సాలిడెంట్ ఫండ్ ఆఫ్ స్టేట్ నుంచి రూపాయి ఖర్చుకి పార్లమెంటే ఆమోదిస్తుంది. ఎస్, కంగ్రాచులేషన్స్, కరెక్టే. కర్మగాలి. ప్రెసిడెంట్ రూల్ ఉన్నప్పుడు అన్ఫార్చునేట్లీ ప్రెసిడెంట్ రూల్ని లోక్సభ అనేది ఆమోదించింది, రాజ్యసభ ఆమోదించింది. 6 months అమలు ఉంటుంది కదా. లోక్సభ రద్దు అయింది. అన్ఫార్చునేట్లీ అనుకోండి, రద్దు అయింది. ఇప్పుడు ఏంటి, మనకి పార్లమెంట్ ఆమోదం లేకుండా రూపాయి ఖర్చు పెట్టరాదు మనకి. సో లోక్సభ ఎన్నికలు ఇప్పట్లో అయ్యేటట్టు లేవు మనకు. అప్పుడు ఎట్లా అంటే, సో అప్పుడు మాత్రము రాష్ట్రపతి యొక్క ఆమోదంతో సిఎఫ్స్ నుంచి మనం డబ్బులు తీసుకోవచ్చు. కానీ తర్వాత ఖర్చులకి మళ్ళీ పార్లమెంట్ ఆమోదం తీసుకోవాల్సిందే. వై? బికాస్ దేర్ ఈజ్ ఏ ఈఆర్ఎల్ ఫార్ములా. ఈ ఈఆర్ఎల్ పదము మన హనీ జిఎస్ పాలిటీ కోర్స్ అయిపోయేసరికి 1,00,000 సార్లు వస్తుందండి కంపల్సరీ. ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్. పార్లమెంటు లేదు ఇక్కడ, ఐ మీన్ లోక్సభ సెషన్స్లో లేదు అనుకోండి ఎగ్జాంపుల్. సో అప్పుడు పార్లమెంట్ ఆమోదించదు, రాష్ట్రపతి అనుమతిని తీసుకున్నారు, రాష్ట్రపతి ఎగ్జిక్యూటివ్, పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి. వై? బికాస్ ఈఆర్ఎల్ ఫార్ములా. కాబట్టి పార్లమెంట్ యొక్క ఆమోదము తప్పనిసరి. అంటే ఒకవేళ లోక్సభ సెషన్స్లో లేకపోయినా లేదా రద్దు అయినప్పటికీ మనకి డబ్బులు తీసుకోవచ్చు. బట్ దెర్ ఈజ్ సమ్ కండిషన్స్ ఆర్ దేర్. సరే, ఇప్పుడు ఫైన్ అండి. ఇక్కడ మీకు ఇంకో డౌట్ ఏమొస్తుంది అంటే, ఇప్పుడు పార్లమెంట్ ఏమేసింది, బడ్జెట్ ఆమోదించింది, సిఎఫ్స్ నుంచి అనుమతి ఇచ్చింది. ఈ లా వేస్తుంది కదా, మరి లాని రాష్ట్రపతి పరిపాలన అయిపోయాక ఏమవుతుంది? ఈ లా ఉంది కదా, సో స్టేట్ లిస్ట్లో ఉన్న అంశం మీద పార్లమెంట్ చట్టం వేసే ఉంది. రాష్ట్రపతి పరిపాలన ఎల్లకాలం ఉండదు కదా. సో మన ఎల్లకాలం బ్యాడ్ టైం ఉండదు, దెర్ ఇస్ ఏ గుడ్ టైం ఆల్సో. సో అప్పుడు మరి ఈ లాని రాష్ట్రం ఏం చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. వై? బికాస్ అది స్టేట్ లిస్ట్ కాబట్టి. చిన్న లాజిక్ అండి, స్టేట్ లిస్ట్లో ఉన్న అంశమే స్టేట్ ఏమైనా చేసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. బట్ బేసిక్ స్ట్రక్చర్ డాక్టరైన్ లోబడే ఉండాలి. రైట్, ఏం చేయవచ్చు దీన్ని? సో తిరిగి ఆమోదించవచ్చు. ఎస్, రీఎనాక్టెడ్. ఎస్, తిరిగి ఆమోదించవచ్చు, లేదా రిపీల్ లేదా రద్దు చేయవచ్చు, లేదా ఆల్టర్ కొంచెం మార్పు చేయవచ్చు. 1+2 ఉంటే 2+1 అని చెప్పేసి చేయవచ్చు. కొద్దిగా మార్పులు చేసుకోవచ్చు, అంటే ఏదైనా చేసుకోవచ్చు, రద్దు చేసుకోవచ్చు, కొనసాగించవచ్చు, తిరిగి ఆమోదించవచ్చు, అట్లా అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ జ్యుడిషియల్ అండి. సో హైకోర్టు పవర్స్ మనకి తగ్గించబడతాయా? తగ్గించబడవు కాబట్టి సో అది మనకు అవసరం లేదు. ఫండమెంటల్ రైట్స్ మనకి మారుతాయా? మారవు అండి. నేషనల్ ఎమర్జెన్సీ లోపల ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అని చెప్పేసి చెప్పొచ్చు. బట్ ఇక్కడ మనకు ఈ ప్రెసిడెంట్ రూల్ విషయం లోపల ప్రాథమిక హక్కుల యొక్క ఉల్లంఘన అనేది అయినప్పుడు మన కోర్టులకు వెళ్ళొచ్చు. సో ప్రాథమిక హక్కుల మీద ఎటువంటి ప్రభావం అంటూ ఉండదండి. ఇది మనం కంప్లీట్గా నేషనల్ ఎమర్జెన్సీ కాకుండా ఈ స్టేట్ ఎమర్జెన్సీ విధించినప్పుడు ఏం చేయవచ్చు అంటే, ఈ డయాగ్రామ్ వేసుకోండి, మీరు కంపల్సరీ ఆన్సర్ చేస్తారు అండి. ఇట్లా చదవండి అండి. నార్మల్లో ఏమవుతుంది, ఎమర్జెన్సీ ఉంటే ఏమవుతుంది, అట్లా చదవాలి. ఇంకా మీరు బై హార్ట్ చేయొద్దు. ఇంకా సీఎం గవర్నర్ పోతారు, గవర్నర్ వస్తాడు, ఈ వచ్చుపోయింది అర్థం కాదు. దెర్ ఇస్ నో, అట్లా చదవద్దు, ఇట్లా చదవాలి. ఎగ్జిక్యూటివ్ జనరల్లీ గవర్నర్ కాకుండా వీళ్ళు ఉంటారు. జనరల్లీ వీళ్ళు లేరు కాబట్టి ఇతను వచ్చిండు. ఎగ్జిక్యూటివ్ రిప్లేస్ ఎగ్జిక్యూటివే. నెక్స్ట్ లెజిస్లేచర్. సో జనరల్లీ స్టేట్ లెజిస్లేచర్ ఉండాలి, ఇది లేదు కాబట్టి సో రాష్ట్రపతి రావడం మళ్ళీ. వై? బికాజ్ ఇది ఎగ్జిక్యూటివ్ కాబట్టి. సో ఇది రిప్లేస్ చేస్తుంది. ఏం చేయవచ్చు? ఇవన్నీ చేయవచ్చు. ఇవైతే మనకి మారవు అని చెప్పేసి పిలుస్తాం. మరి ఇంతవరకు రాష్ట్రపతి పరిపాలన ఎన్నిసార్లు విధించారు?
ఎన్నిసార్లు విధించారు. ఇది చూస్తే మనము నెక్స్ట్ ఎస్ఆర్ బొమ్మే అని చెప్పేసి వెరీ ఫేమస్ కేసు చూద్దాం అన్నట్టు. సో ఇప్పుడు మొత్తం 1951లో పంజాబ్లో ఇటువంటి క్వశ్చన్స్ రావండి. సో ఇంతవరకు చూస్తే 51లో ఫస్ట్ పంజాబ్లో అని చెప్పేసి మన బిఫోర్ ఇండిపెండెన్స్ అవసరం లేదు. ఇంతవరకు 135 టైమ్స్ విధించారు. యాజ్ పర్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం చూస్తే మన మణిపూర్లో కలుపుకుంటే 135 అండి. సో 135 టైమ్స్. ఎక్కువ సార్లు ఇటువంటి ఎగ్జామ్ రావు. సో మణిపూర్ లోపల 11 సార్లు, కంగ్రాచులేషన్స్ యూ ఆర్ అండర్ ప్రెసిడెంట్ రూల్ అని చెప్పేసి 11 సార్లు చెప్పారు వాళ్ళకి, కంగ్రాట్స్. యూపీ చూస్తే 10 సార్లు అని చెప్పేసి పిలుస్తాం, 10 సార్లు. ఇంతవరకు విధించబడిన రాష్ట్రాలు అని చెప్పేసి ఉన్నాయి, ఇంతవరకు అంటున్నా, యాజ్ అండ్ టుడే. రేపు పొద్దున విధిస్తే మనం ఏం చేయలేం. సో విధించబడనివి ఎగ్జామ్లు వస్తాయండి. ఇవి కూడా ఇంతవరకు అని చెప్పేసి వస్తుంది. తెలంగాణ లోపల ఇంతవరకు విధించలేండి. తెలంగాణని బ్రిటిష్ వాడు పరిపాలించలేదు, రాష్ట్రపతి కూడా పరిపాలించలేదు. సింపుల్ లాజిక్. సెకండ్ది ఛత్తీస్గఢ్లో కూడా మనకి ఎప్పుడూ విధించబడలేదు. ఎక్కువ సార్లు వేరు, ఎక్కువ కాలం వేరు. సో జమ్మూ కాశ్మీర్ లోపల మనకి 12 ఏండ్ల మీద 9 మంత్స్ విధించారు. సుమారుగా 4668 డేస్ అని చెప్పేసి పిలుస్తాం. 4668 డేస్ జమ్మూ కాశ్మీర్ లోపల ఎక్కువ సార్లు. సో సెకండ్ పంజాబ్ లోపల సుమారుగా 10 ఇయర్స్ మీద 7 మంత్స్ అని పిలుస్తాం. సో ఇట్లా మ్యాక్సిమం మనకి 1950s నుంచి 67 వరకు తక్కువ సార్లే విధించారు. బట్ తర్వాత ఏమైంది, 67 టైం లోపల ఏమైంది అంటే, సో సెంట్రల్లో ఒక ప్రభుత్వము, స్టేట్లో మరొకటి రావడం జరిగింది. 1967 వరకు సో కేవలము 10 సార్లే విధించారండి, 10 సార్లే. అదే 67 నుంచి చూస్తే మనకి సో 94 వరకు ఈ ఎస్ఆర్ బొమ్మే అని చెప్పేసి కేసు వరకు ఎప్పుడు పడితే అప్పుడు విధించారు. చాలాసార్లు ఈ ఆర్టికల్ మిస్యూజ్ అయింది. మన బిఆర్ అంబేద్కర్ అని చెప్పేసి వెరీ ఫేమస్, మనకు తెలుసు అందరికీ. ఆయన ఏమంటాడు అంటే, ఇది ఒక డెడ్ లేటర్గా ఉండాలి. ఈ ప్రశ్న మనకు వచ్చిందండి. సో ఒక మృత శాసనంగా ఉండాలి అంటే చచ్చిపోయింది అది, ఆ ఆర్టికల్ మనం ఎక్కువ ఉపయోగం చేయవద్దు అని చెప్పేసి బిఆర్ అంబేద్కర్ చెప్తాడు. సో అప్పుడే ఈ రాజకీయ నాయకుల యొక్క స్వభావాన్ని పసిగట్టి కామత్, వెరీ ఫేమస్ పర్సనాలిటీ, ఆయనే అంబేద్కర్ యొక్క ఆర్టికల్ అనేది ఎప్పటికీ ఉంటుంది, అంబేద్కర్ చనిపోయినప్పటికీ కూడా అని చెప్పేసి దీన్ని కంపేర్ చేయడం జరిగింది. సో డెడ్ లేటర్ కాస్త రాష్ట్రాల పాలిట ఏమైంది అంటే, సో డెత్ లేటర్గా మారింది. రాష్ట్రంలో సెంట్రల్లో వేరే ప్రభుత్వాలు వచ్చినప్పుడు గవర్నర్ రిపోర్ట్ తెప్పించుకొని రద్దు చేయడము. అంబేద్కర్ ఏమన్నాడు అండి, డెడ్ లేటర్ అని చెప్పేసి అన్నాడు. అంటే దీన్ని మనం ఉపయోగించొద్దు, అది చనిపోయింది. వీళ్ళు పొలిటికల్ వెపన్గా డెత్ లెటర్గా ఉపయోగించారు. దయ్యమే వచ్చి పీక తింటుంది రాష్ట్రాలని. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 77లో ఏమైంది అంటే, సో జనతా ప్రభుత్వం అని చెప్పేసి వచ్చింది. అప్పుడు కాంగ్రెస్ ఓడిపోయింది ఘోరంగా. సో అప్పుడు ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ ఓడిపోయింది కాబట్టి అప్పుడు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కొనసాగే హక్కు లేదని చెప్పేసి 9 రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు అన్నింటినీ ఒక్క కలం పోటుతోని రద్దు చేస్తారు. జనతా ప్రభుత్వం డెడ్ లేటర్ కాదు, డెత్ లేటర్ అని చెప్పేసి పిలుస్తాం. అందుకే 1980sలో మళ్ళీ కాంగ్రెస్ వచ్చినప్పుడు మళ్ళీ 9 రాష్ట్రాల్లో ఉన్న జనతా ప్రభుత్వం యొక్క ప్రభుత్వాలని రద్దు చేస్తుంది. వీళ్ళేమో కాంగ్రెస్, వీళ్ళేమో జనతా ప్రభుత్వాన్ని 9 ఈక్వల్గా చేసుకోవడం జరిగింది, ఎటువంటి తక్కువ ఎక్కువ లేకుండా. సో ఇట్లా మిస్యూజ్ అయింది కాబట్టి 94లో మనకి ఫేమస్ కేసు ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దట్ ఈస్ ద ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఆన్ ది ప్రెసిడెంట్ రూల్గా పిలుస్తాం. 94 తర్వాత మళ్ళీ తగ్గినాయి. 67 నుంచి 94 మధ్య చాలా ఎక్కువ జరిగినాయి. వై? బికాస్ మిస్యూజ్, పొలిటికల్ వెపన్స్గా ఉపయోగిస్తున్నాం, డెత్ లెటర్గా ఉపయోగిస్తున్నాం, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. సో ఇవి ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి. 77లో 9 ప్రభుత్వాలు ఖతం, 80లో వై? బికాస్ 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నది, మొన్న ఎగ్జామ్లో కూడా వచ్చింది, OTGPS ఎగ్జామ్ లోపల ఇయర్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఈ ఫ్యాక్ట్స్ పెద్దగా అవసరం లేదు. సో నెక్స్ట్ మనం ఎస్ఆర్ బొమ్మాయి అని చెప్పేసి డిస్కస్ చేస్తే ఇంకా మనకి రాష్ట్రపతి పరిపాలన అయిపోతుంది. తర్వాత మనము ఈ మణిపూర్ లోపల ఏం జరిగింది, ఒకటి ఈ యూటీ లోపల ఎలా విధిస్తారని చెప్పేసి డిస్కస్ చేద్దాం.
సో వెరీ ఫేమస్ కేసు అండి, ఎస్ఆర్ బొమ్మాయి కేసు అని చెప్పేసి పిలుస్తాం. వెరీ వెరీ ఫేమస్ పర్సనాలిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1994 కేసు అండి. ఇట్ ఈస్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ రూల్ అని చెప్పేసి పిలుస్తాం. వాస్తవంగా ఏం జరిగింది అంటే ఈ కేసులో మనకి ఎస్ఆర్ బొమ్మాయి పిటిషనర్, రెస్పాండెంట్ ఏమో యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. రైట్, ఫస్ట్ ఈ ఎస్ఆర్ బొమ్మాయి వచ్చేసి కర్ణాటక యొక్క ముఖ్యమంత్రి, కర్ణాటక సీఎం. 1988 నుంచి సంథింగ్ 89 మధ్య ఉంటాడండి మొత్తం మీద. సో పార్టీ ఫిరాయింపులు జరిగితే చాలా, పార్టీ ఫిరాయింపులు జరిగిన కారణంగా సో రాష్ట్రపతి పరిపాలన విధించమని చెప్పేసి అప్పటి గవర్నర్, పేరు చెప్తాను కానీ చూసి ఎగ్జామ్ దృష్టి అవసరం లేదు. సో ఆయన పేరు వచ్చేసి వెంకట సుబ్బయ్య అండి. సో వెంకట సుబ్బయ్య ఏంటి, సో పార్టీ ఫిరాయింపులు అయిపోయినాయి, సో పార్టీ ఫిరాయింపులు జరిగినాయి కాబట్టి చాలామంది వేరే పార్టీకి వెళ్ళిపోయారు కాబట్టి సో నేను రాష్ట్రపతి పరిపాలనకు సిఫార్సు చేస్తున్నాను అని చెప్పేసి వెంకట సుబ్బయ్య రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయడం జరిగింది. సో కర్ణాటక సీఎం ఏమంటాడు అంటే పార్టీ ఫిరాయింపులు జరిగినప్పటికీ నాకు సపోర్ట్ ఉన్నది, సభలో మెజార్టీ ప్రూవ్ చేసుకునే అవకాశం ఇవ్వమని చెప్పేసి అభ్యర్థన చేస్తే మన వెంకట సుబ్బయ్య సో ఇన్ఫ్యాక్ట్ పట్టించుకోడు. సో ఈ నిర్ణయాన్ని, రాష్ట్రపతి నివేదిక పరిపాలన యొక్క నిర్ణయాన్ని సో కర్ణాటక హైకోర్టులో ఎస్ఆర్ బొమ్మాయి సవాలు చేస్తాడు. కర్ణాటక హైకోర్టు ఇన్ఫ్యాక్ట్ పట్టించుకోదు, సుప్రీంకోర్టులో మళ్ళీ పోవడం జరిగింది. సో కర్ణాటక సీఎం యొక్క వాదన ఏంటి అంటే పార్టీ ఫిరాయింపులు జరిగినప్పుడు నాకు సపోర్ట్ ఉంది, సభ యొక్క విశ్వాసాన్ని నాకు నిరూపణ చేసుకునే అవకాశం ఇవ్వమని చెప్పేసి సుప్రీంకోర్టు పిటిషన్ వేస్తాడు అన్నట్టు. సో ఒకటి 89లో అట్లా వేస్తాడు, 94లో అది బెంచ్ మీదకి వస్తుంది. ఎందుకోసం అంటే ఇంకా ప్రెసిడెంట్ రూల్స్ చాలా రాష్ట్రాల లోపల అప్పుడే విధించబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మేఘాలయ అని చెప్పేసి ఉన్నది, ఇయర్స్ అవసరం లేదు, సో నాగాలాండ్ అని చెప్పేసి ఉన్నది. అప్పుడు కూడా వీళ్ళు కూడా సీఎంలు సుప్రీంకోర్టుకు పోతారు. సో మనకి 3 అయిపోయినాయి. సో 1990స్లో బాబ్రీ మసీదు ధ్వంసం కదా, ఇన్ఫ్యాక్ట్ అప్పుడు ఈ రాజస్థాన్ ప్రభుత్వమును తర్వాత స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్, సో ఇవి దాంతోపాటు హిమాచల్ ప్రదేశ్ కూడా, ఈ 3 రాష్ట్రాలు ఆ రాష్ట్రంలో జరిగే అల్లర్లు పట్టించుకోవు అంటే పబ్లిక్ ఆర్డర్ మొత్తం ఉల్లంఘన అయిపోయింది కాబట్టి సో ఇందులో కూడా మన ప్రెసిడెంట్ రూల్ విధిస్తారు, వీళ్ళ సీఎంలు కూడా పోతారు అన్నట్టు. ఈ అన్నీ కలిపి ప్రెసిడెంట్ రూల్ మీదే కాబట్టి సో కట్టగట్టి ఒకేసారి విచారణ వేస్తే సుప్రీంకోర్టు విచారణ వేస్తుంది అన్నట్టు. ఇక్కడ రాష్ట్రాల పేర్లు బైహార్ట్ చేయొద్దు, ఎగ్జామ్ రాదు మనకు. సో 1994లో సుప్రీంకోర్టు మంచి తీర్పు చెప్పిందండి. ఆ తీర్పు యొక్క అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఒకటి, రాష్ట్రపతి పరిపాలన మీద జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది. గవర్నరు ఏ సబ్జెక్టు ఆధారంగా రిపోర్ట్ ఇచ్చాడు, రాష్ట్రపతి దేని ఆధారంగా విధించాడు, దేర్ ఈజ్ అ జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పేసి ఉంటుంది. అంతకుముందు 38 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జ్యుడిషియల్ రివ్యూ ఉండదని చెప్పేసి తీసుకొస్తారు 75లో. నెక్స్ట్ 44th చట్టం ద్వారా రివ్యూ అనేది ఉంటుంది. ఇవి 2 గుర్తుపెట్టుకోవాలి. లింకప్ లోపల సుప్రీంకోర్టు రివ్యూ ఉంటుందని చెప్పింది, న్యాయ సమీక్ష చేస్తామని చెప్పింది. దాంతోపాటు ఇవి 2 సవరణ చట్టాలు గుర్తుపెట్టుకోవాలి. 38 దెర్ ఈజ్ నో జ్యుడిషియల్ రివ్యూ ఆన్ ప్రెసిడెంట్ రూల్. 44th ఎస్ జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది. ఇవి 2 లింకప్ చేసుకోండి. తీర్పుకి ఈ సంబంధం లేదు, బట్ లింకప్ చేసుకోండి. సెకండ్ది ఏంటి అంటే ఇక్కడ ఈ కర్ణాటక సీఎంకి నువ్వు అవకాశం ఇవ్వాల్సింది. సో మెజార్టీ నిరూపణకి అవకాశం ఇవ్వాలి. అండ్ ఇది రాజ్ భవన్లో కాదు, రాజ్ భవన్లో నువ్వు నిర్ణయం చేయొద్దు వెంకట సుబ్బయ్య, మెజార్టీ ఉందా లేదా అని చెప్పేసి ఎక్కడ జరగాలి, శాసనసభలో జరగాలి. సుప్రీంకోర్టు ఏమంటుంది, ఎస్ దర్ ఇస్ జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది, ఎస్ ఉంటుంది. సెకండ్ది మెజార్టీ ఏదైనా నీకు అనిపిస్తే, విశ్వాసం లేనట్టుగా అనిపిస్తే గవర్నర్కి రాజ్భవన్లో డిసైడ్ చేయవద్దు, అసెంబ్లీకి వెళ్ళి డిసైడ్ చేయాలి. ఫ్లోర్ టెస్ట్ చేసుకునే అవకాశం ఇవ్వాలి ఫస్ట్ నువ్వు, అందులో ఫెయిల్ అయితే అప్పుడు విధించు నువ్వు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది. థర్డ్ది, సో రాష్ట్రపతి పరిపాలన విధించిన వెంటనే అసెంబ్లీని రద్దు చేయొద్దు. ఏం చేయాలి, మనకి డిజాల్వ్ చేయొద్దు, సస్పెండ్ మాత్రం చేయాలి, రద్దు చేయొద్దు. ఎందుకంటే రద్దు చేస్తే మళ్ళీ ఎన్నికల అంతా గోలా ఉంటుంది, సస్పెండ్ చేస్తే తిరిగి మళ్ళీ రిస్టోర్ చేయొచ్చు. ఫోర్త్ది అంటే పార్లమెంట్ ఆమోదిస్తే మళ్ళీ రద్దు చేయొచ్చు అండి. పార్లమెంటు ఆమోదించేంత వరకు వెయిట్ చేయాలి, వెంటనే రద్దు చేయొద్దు.
ఫస్ట్ రాష్ట్రపతి పరిపాలన విధించినప్పుడు సస్పెండ్ చేయాలి, పార్లమెంట్ ఆమోదిస్తే ఓకే, 2 months టైం ఉంది కదా, ఓకే. నెక్స్ట్ తర్వాత సో ఇవి 3తో పాటు ఇంకా చెప్పింది అంశాలు ఏమన్నదంటే సెక్యులరిజం. ఎందుకంటే ఈ బాబరీ మసీదు అల్లర్ల కారణంగా మనకి 3 రాష్ట్రాల లోపల పరిపాలన వచ్చింది కదా, రాష్ట్ర పరిపాలన. కాబట్టి సో సెక్యులరిజం ఈజ్ పార్ట్ ఆఫ్ ది బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్. లౌకికవాదాన్ని ఉల్లంఘించేలా ప్రభుత్వం ఏం చేయదని చెప్పింది. దాంతోపాటు ఫెడరలిజం, ఉత్తగానే రాష్ట్రాల ప్రభుత్వాలు రద్దు చేయొద్దు మీరు. సో ఫెడరలిజం, సమైక్య వచ్చేసి పార్ట్ ఆఫ్ ది బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అని చెప్పడం జరిగింది. అంటే లౌకికవాదము, సమైక్య నిర్మాణం రెండు కూడా రాజ్యాంగం యొక్క మౌలిక నిర్మాణం లోపల అంతర్భాగం అని చెప్పి సుప్రీంకోర్టు ఎక్కడ చెప్పింది? ఎస్ఆర్ బొమ్మాయిలో చెప్పింది. అట్లా ప్రశ్న వస్తుంది. ఇంకా చూస్తే 5th, ఒకవేళ జ్యుడిషియల్ రివ్యూ చేసి మేము రాష్ట్రపతి పరిపాలనని కొట్టిపడేస్తే ఆ మంత్రివర్గం మళ్ళీ రావచ్చు. ఇంతకు చెప్పినాయి కదా. సో ఎగ్జిక్యూటివ్ అనేది రద్దు అవుతుంది కదా, సీఎం ప్లస్ మంత్రిమండలి అని చెప్పేసి. ఒకవేళ సుప్రీంకోర్టు రివ్యూ చేసి ఇది రాజ్యాంగ విరుద్ధం చేసి కొట్టిపడేస్తే ఆ మంత్రివర్గం మళ్ళీ ఎస్ రావచ్చు అండి. సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే మనకి ఇది అంశాలు అర్థమవుతున్నాయి. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. సో ఎస్ఆర్ బొమ్మాయి కేసు రాష్ట్రపతి పరిపాలన చూస్తే జ్యుడిషియల్ రివ్యూ అనేది ఉంటుంది ఒకటి. సెకండ్ది మెజారిటీ ప్రూవ్ చేసుకోవాలంటే రాజ్భవన్లో కాదు, అసెంబ్లీలో ప్రూవ్ చేసుకోవాలి. సెకండ్ది సో దీన్ని తప్పుపట్టింది, ఈ వెంకట సుబ్బయ్య యొక్క నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వంలో వెంటనే అసెంబ్లీ రద్దు చేయొద్దు, సస్పెన్షన్ మోడ్లో మాత్రం పెట్టాలి. పార్లమెంట్ ఆమోదం అనంతరం రద్దు చేసుకోవచ్చు అసెంబ్లీ, పెద్ద విషయం కాదు అది. లౌకికవాదము, సమైక్య పార్ట్ ఆఫ్ ది బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్. సుప్రీంకోర్టు రాష్ట్రపతి పరిపాలన రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి అంటే ఆ ప్రభుత్వాలు తిరిగి ఏర్పాటు అవుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది. వెరీ ఫేమస్ కేసు ఎస్ఆర్ బొమ్మాయి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న వస్తుందండి, సరైన కారణాలు లేకుంటే సుప్రీంకోర్టు కొట్టిపడేస్తే మళ్ళీ తిరిగి ప్రభుత్వాలు ఏర్పాటు చేయవచ్చు. ఇది మనకు రాష్ట్రపతి పరిపాలన గురించి సంపూర్ణంగా. సో ఇప్పుడు ఏంటి అంటే మణిపూర్లో ఏం జరిగింది? సో మనం డిస్కస్ చేసినాం అంతకుముందు కరెంట్ అఫైర్స్ లోపల. మణిపూర్ లోపల 2 ఎస్టీ వర్గాలు కొట్టుకుంటున్నాయి. అవే ఒకటి నాగా ప్లస్ కూకి అండి వర్సెస్ మెయిటీ లేదా మెయితి అని చెప్పేసి పిలుస్తాం. వాస్తవంగా ఏం జరిగింది మనం డిస్కస్ చేసినాం. బ్రీఫ్గా చూస్తే ఈ మెయితి వర్గానికి ఎస్టీ హోదా లేదండి. ఎస్టీ హోదా ఇవ్వమని చెప్పేసి హైకోర్టు చెప్పింది. ఆ ప్రభుత్వము స్టార్ట్ చేస్తే ఈ నాగా కూకి వాళ్ళు ఇబ్బంది గురైనలు. ఎందుకోసం అంటే ఆల్రెడీ వీళ్ళు వెల్ డెవలప్డ్ అండ్ ఫార్వర్డ్ కమ్యూనిటీ, వీళ్ళు ప్లేన్ ఏరియాలో ఉంటారు, వీళ్ళేమో కొండ ప్రాంతం లోపల ఉంటారు. సో ఎస్టీ హోదా ఇస్తే ఎస్టీ ఫలాలు మొత్తం వీళ్ళే తీసుకుంటారు కదా, వీళ్ళకంటే వీళ్ళు వెరీ ఎడ్యుకేటెడ్ వీళ్ళు. సో కాబట్టి ఇవ్వద్దని చెప్పేసి వీళ్ళు, హైకోర్టు చెప్పిందని చెప్పేసి వీళ్ళు కొట్టుకుంటున్నారు. ఈ అల్లర్లు ఇంతవరకు మనకి కంట్రోల్ రాలేదు కాబట్టి సో చివరికి మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ అని చెప్పేసి ఉంటాడు, రాజీనామా చేయడం జరిగింది. సో రాజీనామా సమర్పణ చేసిండు. ఎవరికి? అజయ్ కుమార్ భల్లా అని చెప్పేసి మణిపూర్ యొక్క గవర్నర్. సో అజయ్ కుమార్ భల్లా. సో ఇన్ఫ్యాక్ట్ ఇంకెవరు సీఎంగా ఉండేందుకు మంత్రివర్గాన్ని ఎవరు ఏర్పాటు చేయలేకపోయిండు. కాబట్టి అజయ్ కుమార్ భల్లా రాష్ట్రపతికి నివేదిక పంపిండు. సో రాష్ట్రపతి కంగ్రాచులేషన్స్ యువర్ స్టేట్ అండర్ ప్రెసిడెంట్ రూల్ అని చెప్పేసి చెప్పింది. సో దాంతో 13 ఫిబ్రవరి నుంచి రాష్ట్రపతి పరిపాలనలోకి వచ్చింది. ఇది మొత్తం 11వసారి, ఇది హైయెస్ట్ అని చెప్పేసి పిలుస్తామండి. అంతే. మణిపూర్లో ఏం జరిగింది? సీఎం రాజీనామా చేసిండు, రిపోర్ట్ పంపిణీ గవర్నరు విధించింది. ఇంతకంటే ఎక్కువ ఏం జరగలేదు. 2 వర్గాల మధ్య కొట్లాట. అది 2 వర్గాల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. నాగా ప్లస్ కూకి అని చెప్పేసి ఎస్టీ హోదా ఉన్నది, బట్ తక్కువ వీళ్ళు విద్యావంతులు కాదు, ఎక్కువగా కొండ ప్రాంతాల్లో ఉంటారు. వీళ్ళేమో ప్లేన్ ఏరియాలో ఉంటారు, వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ వాళ్ళంతా చాలామంది యాజ్ పర్ న్యూస్ ప్రకారం చూస్తే. సో మెయిటి వాళ్ళకి ఎస్టీ హోదా అని చెప్పేసి హైకోర్టు చెప్తే వీళ్ళు వద్దని చెప్పారు. అట్లా ధర్నా అవన్నీ జరిగి ఈ విధంగా రాష్ట్రపతి పరిపాలన అయితే అమల్లోకి వచ్చింది. సో ఇది మనకు ప్రెసిడెంట్ రూల్ అండి. నెక్స్ట్ మరి ఇవి రాష్ట్రాల్లో కదా, యూటీలో ఎలా డిస్కస్ చేద్దాం.